అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలోనూ అసత్య ప్రచారానికి తెరలేపింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమెంత? ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. రాజధాని అమరావతిపై ఆది నుంచి వైసీపీ విషం చిమ్ముతూనే ఉంది. ముఖ్యంగా తన సోషల్ మీడియా ద్వారా అమరావతి శ్మశానమని, ఎడారని, అమరావతిలో నిర్మాణాలు చేపడితే అవి ఎక్కువ కాలం నిలవంటూ ప్రచారం గతంలో చేసింది. అయితే ఈ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మకపోవడం, తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతిపై ఏదో రకంగా విషం జమ్మాలనే ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగానే అమరావతిని కలిపే ముఖద్వారమైన స్టీల్ బ్రిడ్జ్పై మరోసారి విష ప్రచారానికి దిగింది. ఓ వర్గం మీడియాతో కావాలని తప్పుడు ప్రచారాలు చేయిస్తూ గద్దర్లు ఒరిగిపోయాయిగా అంటూ వార్తలు ప్రచారం చేయించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ సీడాక్సిస్ రోడ్ను జాతీయ రహదారి 16ను కలిపేందుకు ఒక స్టీల్ బ్రిడ్జ్ను అమరావతిని ముఖద్వారంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్టీల్ బ్రిడ్జ్ను నిర్మింపజేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఇకపైన అమరావతి సీడాక్సిస్ రోడ్ను జాతీయ రహదారి 16తో కలిపే అవకాశం ఏర్పడుతుంది. దీంతో అమరావతికి ఫీజిబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల అమరావతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ బ్రిడ్జ్పై ఏదో రకంగా విషం చిమ్మాలని భావించినటువంటి వైసీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు కావాలని గద్దర్లు కుంగిపోయాయిగా అంటూ కూడా వార్తాపత్రికల్లో కథనాలు రాసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతోపాటు ఎవరైతే గుత్తేదారు సంస్థ ఉందో ఎన్సీసీ, అది కూడా ఈ వార్తను తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే ఆయా వార్తా సంస్థలకు నోటీసులు కూడా పంపించారు. ముఖ్యంగా దీనిపై ఇప్పటికే అధికారులు కూడా స్పందించారు. ఎన్సీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు కూడా స్పందిస్తూ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా చెకింగ్ ప్రక్రియలో భాగంగా లెవెలింగ్ చేస్తారు, లెవెలింగ్ ప్రక్రియ కూడా చేపడతారు. దానిలో భాగంగానే ఈ చెకింగ్ చేస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోలను గద్దర్లు ఒరిగిపోయాయిగా అంటూ చూపించడం సమంజసం కాదు, ఇది పూర్తి అవాస్తవం అని కూడా వారు ఇప్పటికే చెప్పారు. ఏదైనా బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత దాని స్ట్రెంగ్త్ని చెక్ చేయడం కోసం రొటీన్ చెకింగ్ చేస్తారు, లెవెల్ చెకింగ్ చేస్తారు, లెవెల్ టెస్టులు చేస్తారు. వీటిలో భాగంగా ఈ గద్దర్లను వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దాని యొక్క సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఎక్విప్మెంట్ను కావాలని గద్దర్లు ఒరిగిపోయాయిగా అంటూ కూడా తప్పుడు ప్రచారం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా అమరావతి విషయంలో అనేకమైనటువంటి తప్పులను చేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, తాజాగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిలో నిర్మాణ పనులపై అసత్య ప్రచారాలు చేసింది. గతంలో తీసుకుంటే కనుక హైకోర్టు వద్ద కూడా చేపలు పడుతున్నారు హైకోర్టు రోడ్డు మీద అంటూ కూడా గ్రాఫిక్స్ ఫోటోలను వేసి ఈ విధంగానే అసత్య ప్రచారాలు చేశారు. ఇప్పటికీ కూడా అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి అమరావతి, అదేవిధంగా పోలవరం తమ ప్రాధాన్య ప్రాజెక్టులు అని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టులపై విషం చిమ్మడం ఎంతవరకు సమంజసమని అటు రాజధాని రైతులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు వార్తా కథనాలు రాసిన వారిపై చర్యలు ఉంటాయని ఇప్పటికే ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా గుత్తేదారు సంస్థ కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు నిజానికి ఇక్కడ ఏం జరిగింది, అలా గద్దర్లు ఒరిగాయా, ఏం జరిగింది, వారు రాసిన కథనంలో ఉన్నటువంటి అవాస్తవం ఎంత అనేది కూడా తెలుసుకునేందుకు ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. చూసారుగా, అమరావతి పైన నేటికి కూడా వైసీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు విష ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు ఇప్పటికే దీనిపైన స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా గద్దర్లు ఒరిగిపోయాయి కదా అని ఏదైతే వార్తాకథనాన్ని ప్రచురించారో అది పూర్తి స్థాయిలో అవాస్తవం అని తేల్చి పడేశారు. కేవలం రొటీన్ చెకింగ్, లైనింగ్లో భాగంగా చేస్తున్న పనులనే తప్పుడుగా చూపించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి కేసులు కూడా వేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇకపై ఇటువంటి దుష్ప్రచారాన్ని అమరావతి పైన ఎక్కడైనా మానుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులుగా అమరావతి, అదేవిధంగా పోలవరం కూడా ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను ఈ కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. అదే సమయంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా ముందుకు వెళ్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.